రాజ్ అయితే చిన్న మినీ ఫ్యాన్ పట్టుకుని డైనింగ్ రూమ్ దగ్గరకు వస్తూ ఉంటాడు. కావ్య వాళ్ళ నాన్నమ్మ అయితే ఏంటి రాజు, ఏంటి ఎప్పుడు లేని చిన్న ఫ్యాన్ పట్టుకుని తిరుగుతున్నావు, ఇదేం వేసవికాలం ఏంటంటే, కాదు నాన్నమ్మ కళ్ళు మండుతున్నాయి అందుకే ఫ్యాన్ పట్టుకుని తిరుగుతున్నాను అంటే, సరేలే అని చెప్పి కావ్య అయితే కూర్చుండి వేడివేడిగా టిఫిన్ చేస్తుంటే, అమ్మో వేడి టిఫిన్ చేయనంటే అదైతే నెమ్మదిగా చెప్పొచ్చు కదరా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పి కూర్చొని ఉంటాడు. తర్వాత టిఫిన్ చేస్తుండగా వాళ్ళ అమ్మ అయితే, సరే రాజు మధ్యాహ్నం భోజనంకి రూమ్కే పంపిస్తానులే వేడివేడిగా అంటే, నాకు వేడివేడివి ఏంటి వద్దు, నేను పని మనిషికి చెప్పుకొని నాకు కావాల్సినవి తెప్పించుకుంటానండి, మీరు నాకేటి పెట్టకండి అని చెప్పి అంటూ ఉంటాడు. కావ్యకి తనకి ఏటో మధ్యలో అయ్యిందని చెప్పి, సరేలే రాజు వేడివేడివి వద్దులే చల్లనివే తినని వాళ్ళ నాన్నమ్మ అంటూ ఉంటుంది. ఇక అపర్ణతో ఇంద్రాదేవి అయితే, అపర్ణ నేను నీకు చెప్పాను కదా ఇంట్లో వాళ్ళకి ఏ సంబంధం కావాలో లిస్ట్ తెలుసుకున్నావా అని అంటే, ఎవరు ఇవ్వలేదు అత్తయ్య, ఇస్తే తెద్దాం అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ధాన్యలక్ష్మి అయితే ఏది కావాలన్నా ఆవిడ గారిని అడగాలి అని అనుకుంటూ ఉంటుంది.